ఇప్పుడు ఆడపిల్లల్లో కూడా ఇలా అంటే మన సర్వికల్ క్యాన్సర్ గురించి బిఫోర్గా ప్రివెన్షన్ లాగా ఇంజెక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు కదా డాక్టర్ గారు. 8 years నుంచి చేయించాలంటున్నారు. దాని గురించి కూడా ప్రేక్షకులకు కొంచెం అవేర్నెస్ కోసం. తప్పకుండా మంచి ప్రశ్న. మనకి క్యాన్సర్ అనేది చాలామంది అందరూ నేనైనా క్యాన్సర్ అనగానే భయపడతాను. ఏ క్యాన్సర్ అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ వాళ్ళకి క్యాన్సర్ ఉందా లేదని స్క్రీన్ చేయించాను, అందులో ఏదైనా టెస్ట్ చేసినప్పుడు ఏమొస్తుందో, మొన్న మా అమ్మగారికి స్క్రీన్ చేయించాను కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీన్ చేయించాను కాబట్టి చెప్తున్నాను. సో ఆ టెస్ట్లో ఏమొస్తుందో కొంచెం అనుమానం వచ్చింది, మళ్ళీ వేరే టెస్ట్కి వెళ్ళాము, ఆ టెస్ట్ రిపోర్ట్ ఏమొస్తుందో, ఒకవేళ క్యాన్సర్ అయితే ఏం చేయాలి అనే భయం ఎవరికైనా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకున్న దృష్టి ఏంటంటే ముఖ్యంగా మనం అనుకున్నట్టు సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకి టీటీ వ్యాక్సిన్ ఎట్లా ఉందో, లేదా చిన్నపిల్లలకి పర్టుసిస్ వూఫింగ్ కాఫ్ వ్యాక్సిన్ ఎట్లా ఉందో, పోలియో వ్యాక్సిన్ ఎట్లా ఉందో, పిల్లల్లో పెద్దవాళ్ళు అయిన తర్వాత సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్స్ ఉన్నాయి, మంచి వ్యాక్సిన్స్ ఉన్నాయి. అంతకుముందు కొన్ని రకాల వ్యాక్సిన్స్ గార్డాసిల్ సర్వరిక్స్ అంటాం. ఈ గార్డాసిల్ అనే వ్యాక్సిన్ 9th లేటెస్ట్ అనమాట, బెస్ట్ వ్యాక్సిన్. సో ఇది 9 ఏళ్ల పిల్లల నుంచి మనం 9 ఏళ్ల వయసు నుంచి స్టార్ట్ చేస్తాం. పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు, కానీ ఇది 3 డోసుల్లో ఇస్తారు, 0 to 6 months. సో ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు మనకి 9 ఏళ్ల నుంచి స్టార్ట్ చేసినప్పుడు వ్యాక్సిన్ యొక్క ఉపయోగం ఎప్పుడు ఉంటుంది అంటే మ్యారేజ్ అవ్వక ముందు కనుక ఇస్తే ఆ బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అంటే మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, అంటే ఆ సెక్చువల్ ఎక్స్పోజర్ అయినప్పుడు వైరస్ ఉంటుంది కాబట్టి దాని ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ముందే చేయించుకోవటం బెటర్ అని మన ఉద్దేశం అన్నమాట. సో ఇది అవైలబుల్ ఉంది కాబట్టి దాని గురించి అపోహ వద్దు. చాలా మంచి వ్యాక్సిన్ మనకి ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది కారణం, కానీ అది రాను రాను ఇంకా తగ్గుతుంది. అండ్ ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఓవరాల్గా మనం వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఇంప్లిమెంట్ చేద్దామా, మనం రొటీన్గా చేసేటటువంటి వ్యాక్సిన్స్లో ఇది కూడా యాడ్ చేద్దామా అనేటటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. మొన్న మీరు సుధామూర్తి గారు మాట కూడా విని ఉంటారు వ్యాక్సిన్ గురించి. సో ఈ గవర్నమెంట్ కూడా ఈ ఆలోచన చేస్తుంది. ఈ వ్యాక్సిన్ అనేది లేడీస్లో మనకు వచ్చే 2 రకాల క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఇంకోటి రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, 2 ప్రధానమైన క్యాన్సర్స్ అనమాట. సో మనకి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది కాబట్టి ఆ తర్వాత వ్యాక్సిన్ చేయించుకోకుండా ఆ తర్వాత దశలో అది వచ్చి దానివల్ల ఇబ్బంది పడే కంటే ఈ వ్యాక్సిన్ కానీ చేయించుకున్నట్లయితే మనకు వచ్చే రిస్క్ చాలా తగ్గుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హ్యాపీగా చేయించుకోవచ్చు.